హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుట్రతో అవనిని ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిన పల్లవి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజేంద్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భూత వైద్యుడు ఇంటికి రావడంతో పల్లవి అయితే గజగజ వణికిపోతూ ఉంటుంది. ఎక్కడ భూత వైద్యుడు తన బండారాన్ని బయట పెడతాడోనని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని మాత్రం పల్లవిని ఎలాగైనా పట్టుకోవాలి అని చూస్తూ ఉంటుంది. భూత వైద్యుడు అందరి చేత నిమ్మకాయలు కట్ చేయించిన తర్వాత ఇక పల్లవి ఒక్కతే మిగిలిపోతుంది. పల్లవి టెన్షన్ పడుతూ ఉండడాన్ని చూసి అవని, పల్లవి ఈరోజు నీ గురించి మొత్తం బయటపడిపోతుంది. నా అనుమానం కరెక్టో కాదో తేలిపోతుంది. నిజంగా నీ వల్లే మామయ్యకి ఇలా జరిగి ఉంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిమ్మకాయని భూత వైద్యుడికి ఇవ్వకుండా తప్పించుకుంటావు అని ఈ కవని అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పల్లవితో, ఏంటి పల్లవి ఇంకా ఆలోచిస్తావేంటి? మేమందరం కూడా నిమ్మకాయ కట్ చేశాం కదా, నువ్వు కూడా ఇవ్వు అని అనగానే పల్లవి కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. భూత వైద్యుడు కూడా, రామ్మ నువ్వు ఒక్కదానివే మిగిలిపోయావు, నువ్వు ఇక నిమ్మకాయ కట్ చేస్తే ఇక అసలు బండారమే బయటపడుతుంది అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేనిచ్చే నిమ్మకాయలో ఎర్రగా ఉంటే నా పరిస్థితి ఏంటి? నేనే మావయ్య గారికి అలా అవ్వడానికి కారణమని ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను అసహించుకుంటారు. ఇప్పుడేం చేయాలి అని పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కమల్ కూడా, ఏంటి పల్లవి ఇంకా ఆలోచిస్తావేంటి? ఓహో, భూత వైద్యుని చూస్తే నీకు భయంగా ఉందా? ఏంటి పల్లవి చిన్నపిల్లల, మేమంతా లేమా? నిమ్మకాయ ఇవ్వు అని అనగానే ఇక పల్లవి, హా బావా అని భూత వైద్యుడి దగ్గరికే వెళ్తూ ఉంటుంది. ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటే అవని భూత వైద్యుడి వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు నటిస్తుంది. పల్లవి అలా పడిపోవడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కమల్ పల్లవి పల్లవి అని పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవిని లేపుతూ ఉంటాడు. పల్లవి మాత్రం కావాలనే స్పృహ కోల్పోయినట్టు కళ్ళు మూసుకునే ఉంటుంది. ఇదంతా చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే భానుమతి కూడా, రే కమల్ పల్లవిని రూమ్లోకి తీసుకెళ్ళరా అని అనగానే ఇక కమల్ అయితే పల్లవిని రూమ్లోకి తీసుకెళ్తాడు. అందరూ పల్లవి దగ్గరికి వెళ్ళగానే ఈ కావని భూత వైద్యుడి దగ్గరికి వచ్చి, మీరిక వెళ్ళండి, మీరు వచ్చిన పని అయిపోయింది అని అనగానే ఇక భూత వైద్యుడు, అలాగేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరూ కూడా పల్లవి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అప్పుడే బామ్మ వాటర్ తీసుకొచ్చి, అమ్మ పల్లవి అని పల్లవి మొహం మీద వాటర్ చల్లుతుంది. ఇక అప్పుడే పల్లవి కళ్ళు తెరిచి నాటకమాడుతూ ఉంటుంది. బామ్మ, అమ్మమ్మ నాకు చాలా భయంగా ఉంది బావా, ఆ భూత వైద్యుని చూస్తే నాకు భయంగా ఉంది బావా అని అంటూ ఉంటే ఇక అవనికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి, ఏంటమ్మా పల్లవి ఇలాంటి విషయాలకి భయపడతారా? మేమంతా ఉన్నాం కదా, ఈ మాత్రం దానికే భయపడడం ఏంటి అని అంటూ ఉంటే, ఏమో అత్తయ్య, చిన్నప్పటి నుండి నాకు ఈ దయ్యాలన్నా భూత వైద్యులన్నా చాలా భయం అండి. అందుకే ఒక్కసారిగా అతని దగ్గరికి వెళ్ళేసరికి నా ఒళ్ళు తెలియని భయం కలిగింది, అందుకే అలా పడిపోయాను అని పల్లవి అంటూ ఉంటే ఇక భానుమతి కూడా, నువ్వేం కంగారు పడకే, ఇంకేం కాదు, ఆ భూత వైద్యుడు వెళ్ళిపోయాలే అని ఇక భానుమతి అంటూ ఉంటుంది. అందరూ కూడా పల్లవి చెప్పేది నిజమే అని నమ్ముతూ ఉంటారు. ఇక పల్లవి మనసులో ఆలోచిస్తూ, అమ్మయ్య ఇప్పటికీ సేఫ్ అయిపోయాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. డౌట్ లేదు,
పల్లవికి మామయ్య గారు ఈ పరిస్థితిలో ఉండడానికి ఏదో సంబంధం ఉంది. లేకపోతే సరిగ్గా ఆ నిమ్మకాయ కట్ చేసేటప్పుడే పల్లవి తన గురించి ఏదో బయటపడుతుందని అంత టెన్షన్ పడి కింద పడిపోవడం ఏంటి? పల్లవికి మామయ్య గారు ఈ పరిస్థితిలో ఉండడానికి ఖచ్చితంగా సంబంధం ఉంది అని ఈ కవని అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి తన గదిలో కూర్చొని అక్కడే కట్ చేసిన ఫ్రూట్స్ తింటూ, నేను దొరికిపోతానని భయపడ్డాను, కానీ అందరినీ బోల్తా కొట్టించి బయటపడ్డాను, అమ్మయ్య అని పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే అవని రూమ్లోకి రావడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవని కోపంగా పల్లవి దగ్గరికి వస్తూ ఉంటే పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి ఇది అంత కోపంగా ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి, ఏంటి నా గదిలోకి వచ్చావు అని అనగానే, పల్లవి అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నాకు మొత్తం అర్థమైపోయింది అని అంటుంది. పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమర్థమైంది అని అనగానే, మామయ్య గారికి ఈ పరిస్థితి రావడానికి నువ్వేనని నాకు అర్థమైంది పల్లవి, చెప్పు ఎందుకు మామయ్య గారిని మేడ మీద నుండి తోసేశావు అని అంటుంది. అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి దీనికి ఎలా తెలిసింది అని టెన్షన్ పడుతూ ఇక వెంటనే, ఏం మాట్లాడుతున్నావు, మామయ్య గారిని నేను తోసేయడం ఏంటి, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, అనవసరంగా నా మీద లేనిపోని నిందలేసావంటే నేను ఊరుకోను అని అంటూ ఉంటే, నువ్వు ఇంట్లో అందరినీ మోసం చేయొచ్చు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు, నీ గురించి నీ మనస్తత్వం గురించి నాకు పూర్తిగా తెలుసు, అయినా ఈరోజు ఇంటికొచ్చిన భూత వైద్యుడు అసలైన భూత వైద్యుడు కాదు, వాణ్ణి నేనే ఇంటికి రమ్మని చెప్పాను నీ గురించి బయట పెట్టడానికే అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ భూత వైద్యుణ్ణి నువ్వు ఇంటికి తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటే, అవును పల్లవి, నాకు నీ మీద ముందు నుండి డౌట్గానే ఉంది, అందుకే ఎలాగైనా నిన్ను పట్టుకోవాలనే ఆ భూత వైద్యుణ్ణి ఇంటికి పిలిపించి నేనే ఇదంతా నాటకమాడాను. మేమందరం ఇచ్చిన నిమ్మకాయలు తెల్లగా ఉన్నాయి కదా, కానీ నువ్విచ్చిన నిమ్మకాయలో కూడా ఖచ్చితంగా తెల్లగానే ఉండేది, కానీ నువ్వే భయపడిపోయి ఆ నిమ్మకాయని ఆ భూత వైద్యుడికి ఇవ్వకుండా తెలివిగా తప్పించుకున్నావు, నిజానికి అక్కడ ఏ మంత్రం మతలబు లేదు అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, చూడు పల్లవి, మామయ్య గారికి ఈ పరిస్థితి రావడానికి నువ్వేనని నాకు 90% కన్ఫామ్ అయిపోయింది, పోలీసుల ఇంట్రాగేషన్లో 100% నువ్వే అని తేలితే మాత్రం నిన్ను నా చేతుల నుండి ఎవ్వరూ కాపాడలేరు, జాగ్రత్త అని అవని పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి ఈ అవనికి నా మీద డౌట్ వచ్చింది, లాభం లేదు, ఈ అవని నన్ను వదిలిపెట్టదు, ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలా తప్పించుకోవాలి అని ఇక పల్లవి టెన్షన్ పడుతూ తన తండ్రికి ఫోన్ చేస్తుంది. ఇక చక్రధర్, చెప్పమ్మా అని అనగానే, ఏంటి డాడ్ చెప్పేది, ఇక్కడ నా పని అయిపోయేలా ఉంది, నేను కూడా త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తానేమో, ఇద్దరం జైల్లోనే ఉండిపోవాల్సిందేమో అని అనగానే ఇక చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నా కూతురు ఏ చిన్న విషయానికి భయపడదు, అసలు ఏం జరిగింది అని అనగానే పల్లవి జరిగిన విషయం మొత్తం కూడా చక్రధర్తో చెప్తుంది. డాడ్, ఆవని నన్ను వదిలిపెట్టదు డాడ్, మామయ్య గారిని తోసేసింది నేనే అని అది కనుక్కునేదాకా నన్ను వదిలిపెట్టదు, అది కానీ అందరి ముందు నిజాన్ని బయట పెడితే కమల్ నన్ను చంపేశాడు డాడ్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పల్లవి అంటూ ఉంటే ఇక చక్రధర్, చూడమ్మా, ఆవని ఒక్కటి కనిపెట్టినంత మాత్రాన నీకు వచ్చే నష్టం ఏం లేదు, ఆవని నీ గురించి బయట పెట్టకముందే, ఆ రాజేంద్ర కోలుకోకముందే నువ్వు పనిని ఫినిష్ చేయాలి అని అనగానే, ఎలా డాడ్, ఎలా చేయాలి, మామయ్య గారు రోజు రోజుకి కోలుకుంటున్నారు, ఇంట్లో మామయ్య గారిని
అందరూ సంతోషంగా ఉంచుతున్నారు. దీనివల్ల మావయ్య గారు తొందరగా కోలుకునేలా ఉన్నారు డాడ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక చక్రధర్ ఆలోచిస్తే మార్గం తప్పకుండా దొరుకుతుందమ్మా. ఆ రాజేంద్ర గాడు తొందరగా కోలుకోవడానికి ఇంట్లో సంతోషంగా ఉండడమే కారణమైతే ఇల్లు మొత్తం ఏడుపుతో బాధతో కన్నీళ్లతో మారేలా చెయ్యి. అప్పుడు ఆ రాజేంద్ర కోలుకోవడం కాదు కదా, గుండె ఆగి చేస్తాడు అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్, ఏమంటున్నావు నువ్వు అని అనగానే అవును పల్లవి, ఆ శ్రేయకి జరిగిన శుభకార్యం వల్లే కదా ఆ రాజేంద్ర సగం కోలుకున్నాడు. ఇప్పుడు ఆ శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ పోతే ఆ రాజేంద్ర తన కళ్ళ ముందే తన వారసులు చనిపోయారని వాడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. ఇక జీవితంలో కోలుకోలేడు. అది కాకుండా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంటి వాతావరణం సంతోషం కాస్త దుఃఖంగా మారిపోతుంది. అప్పుడు ఆ రాజేంద్రని ఎవ్వరూ కాపాడలేరు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అంటే ఏంటి డాడ్, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేయమంటున్నావా అని అనగానే తప్పదు పల్లవి, నువ్వు సేఫ్గా ఉండాలి అంటే శ్రేయ కడుపులో బిడ్డ చనిపోవాలి. అప్పుడే ఆ ఇల్లు దుఃఖసంద్రంగా మారుతుంది అని అనగానే ఇక పల్లవి ఓకే డాడ్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంది. ఇక చక్రధర్ చూడమ్మా, శ్రేయ కడుపులో బిడ్డ పోవడానికి కారణం ఆ అవని అని అందరినీ నమ్మించాలి. అప్పుడే ఆ అవని ఆ రాజేంద్రని ఇద్దరిని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. నేను చెప్పింది గుర్తుంచుకో అని చక్రధర్ చెప్పగానే ఇక పల్లవి అయితే ఓకే డాడ్ అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎస్, డాడ్ చెప్పినట్టు శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తే మామయ్య గారు జీవితంలో కోలుకోలేరు. శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడానికి కారణం అవని అని అందరినీ నమ్మిస్తే అవనిని ఇంట్లో ఎవ్వరూ క్షమించరు అని ఇక పల్లవి అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శ్రేయ పార్వతితో అత్తయ్య నాకు కాస్త జ్యూస్ తీసుకొస్తారా అని అంటుంది. ఇక పార్వతి అలాగేనమ్మా అని వెళ్తూ ఉంటే అప్పుడే అవని అత్తయ్య గారు మీకెందుకు శ్రమ, నేను తీసుకొస్తాను, పల్లవి నేను తీసుకొస్తాను అని ఈ అవని కిచెన్లోకి వెళ్ళి శ్రేయ కోసం జ్యూస్ కలుపుతూ ఉంటుంది. ఇక అది చూసిన పల్లవి ఎస్, ఈ అవనిని ఇరికించడానికి ఇదే సరైన సమయం అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. రాజేంద్ర కూడా అక్కడే ఉండి అందరినీ చూస్తూ ఉంటాడు. పల్లవి ఎటు వెళ్తే అటు రాజేంద్ర చూస్తూనే ఉంటాడు. ఇక పల్లవి మాత్రం ఎలా, అవని ఇప్పుడు ఆ కిచెన్లోనే ఉంది కదా, నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే అవని కిచెన్లో నుండి వెళ్ళిపోవాలి అని పల్లవి చూస్తూ ఉంటుంది. అవని జ్యూస్ కలుపుతూ ఉంటే అప్పుడే ఆరాధ్య అమ్మా నా స్కూల్కి టైం అవుతుందమ్మా అని అంటూ ఉంటే వస్తున్నాను ఆరాధ్య అని ఇక అవని కిచెన్లో నుండి ఆరాధ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి ఎస్, ఇదే సరైన సమయం అని గబగబా కిచెన్లోకి వెళ్ళి తన దగ్గర ఉన్న విషాన్ని ఆ జ్యూస్లో కలుపుతుంది. ఇక నవ్వుకుంటూ అవని ఇక ఈ దెబ్బతో నీ పని అవుట్, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ నిన్ను మావయ్యని ఈ దెబ్బతో అందరినీ పడగొడుతున్నాను అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. పల్లవి అలా విషం కలపడం రాజేంద్ర చూస్తూనే ఉంటాడు. ఇక పల్లవి ఏమీ తెలియనట్టే జ్యూస్ అక్కడ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అవని ఆ జ్యూస్ తీసుకెళ్ళి శ్రేయకి ఇస్తుంది. శ్రేయ ఆ జ్యూస్ని తాగుతూ ఉంటుంది. అది చూసి పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆ జ్యూస్ తాగిన 10 నిమిషాలకే శ్రేయకి కడుపులో విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ఇక కడుపు పట్టుకొని అమ్మా అని ఏడుస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే పార్వతి అమ్మ శ్రేయ ఏమైందమ్మా అని అంటూ ఉంటే అత్తయ్య గారు కడుపులో నొప్పిగా ఉందండి, భరించలేకపోతున్నాను అని మెలి తిరిగిపోతూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు. ఇక భానుమతి అదేంటే ఇది 8వ నెలే కదా, అప్పుడే నొప్పి స్టార్ట్ అవ్వడం ఏంటి, నాకు భయంగా ఉంది పార్వతి అని అంటూ ఉంటే ఇక అవని కూడా మీరు భయపడకండి మామగారు,
ముందు శ్రేయాని రూమ్లోకి తీసుకెళ్ళండి అని శ్రేయాని రూమ్లోకి తీసుకెళ్తారు. ఇక వెంటనే డాక్టర్కి ఫోన్ చేయగానే డాక్టర్ అక్కడికి వచ్చి శ్రేయాని చెకప్ చేస్తూ ఉంటుంది. శ్రేయాకి చెక్ చేస్తూ ఉంటే అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే వీళ్ళు ఎంత టెన్షన్ పడ్డా ఏం లాభం లేదు, ఆ శ్రేయ కడుపులో ఉన్న బిడ్డ ఖచ్చితంగా చనిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తుంది. అందరూ చాలా కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ శ్రేయకి ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే అసలు తనకి పెద్ద ప్రమాదం తప్పింది, తన కడుపులో ఉన్న బిడ్డ కాసేపు అయితే ప్రాణాలు కోల్పోయేది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా అంటే ఇంకా కడుపులో బిడ్డ చనిపోలేదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పార్వతి ఏంటి డాక్టర్ ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే అవును, ఆవిడ 10 నిమిషాల ముందు ఏం తాగారు అని అనగానే నేనే శ్రేయకి జ్యూస్ కలిపి తీసుకొచ్చాను డాక్టర్ అని అంటుంది. అందులో పాయిజన్ కలిసింది, ఆ జ్యూస్ తాగడం వల్లే తనకిలా నొప్పి స్టార్ట్ అయింది. వెంటనే రియాక్ట్ అయ్యారు కాబట్టి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కావని అదేంటి నేనే కదా శ్రేయకి జ్యూస్ కలిపి తీసుకొచ్చింది, మరి జ్యూస్లో విషయం ఎవరు కలుపుంటారు అని అనగానే ఇక అప్పుడే పల్లవి ఇంకెవరు నువ్వే కలుపుంటావు అని అంటుంది. అది విని అవని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ కవని పల్లవి ఏం మాట్లాడుతున్నావు, నేను శ్రేయ తాగిన జ్యూస్లో విషం ఎందుకు కలుపుతాను అని అంటూ ఉంటే లేకపోతే ఎవరు కలిపారంటున్నావు, నువ్వే కదా శ్రేయకి జ్యూస్ తీసుకొచ్చింది, అక్కడికి శ్రేయ నీ విషయంలో భయపడుతూనే ఉంది, ఆ భయాన్నే నువ్వు నిజం చేశావు అని అంటూ ఉంటే ఈ కవని అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్ కూడా పల్లవి ఏం మాట్లాడుతున్నావు, వదిన ఎలాంటిదో తెలిసి కూడా వదిన గురించి అలాగైనా మాట్లాడేది అని అంటూ ఉంటే ఇంకెలా మాట్లాడాలరా అని పార్వతి అంటుంది. మీ వదిన కనిపించేంత అమాయకురాలు కాదు, పైకి అందరి మీద ప్రేమ చూపిస్తుంది, కానీ లోపల ఇలాంటి కుట్రలు చేసి తన కళ్ళ ముందు ఎవరు సంతోషంగా ఉండకూడదు అనుకుంటుంది అని ఇక పార్వతి అంటూ ఉంటే అవని షాక్ అయిపోతుంది. ఇక అవని అత్తయ్య గారు నేను చెప్పేది వినండి, శ్రేయ నా చెల్లెల్లాంటిది, తన కడుపులో ఉన్న బిడ్డని నేనెందుకు చంపుతాను, అసలు అలాంటి ఆలోచన నా మనసులో కూడా రాదండి అని అవని అంటూ ఉంటే చాలే ఇంకా ఇలాంటి అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఎంతకాలాన్ని మోసం చేస్తావే అని ఇక భానుమతి కూడా అవనిని నానా మాటలు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పల్లవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే శ్రీకర్ అసలు నాకేం తెలీదు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ వదిన నాతో మాట్లాడకండి, మా అమ్మ తర్వాత అమ్మ అనుకున్నాం, కానీ నువ్వు నా బిడ్డని చంపేంత దుర్మార్గురాలని అనుకోలేదు వదినా అని శ్రీకర్ అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కమల్ రే శ్రీకర్ ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నీకేం తెలీదురా, వదిన ఇలా చేసిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని శ్రీకర్ బాధపడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ మాత్రం ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఇక అవనిని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇక పార్వతి, భానుమతి, పల్లవి అయితే అవనిని నానా మాటలు అంటూ ఉంటారు. ఇక అవని అత్తయ్య గారు, అమ్మమ్మ గారు నేను చెప్పేది వినండి, నాకే పాపం తెలీదు, నా కూతురు ఆరాధ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని నేను చంపాలని చూడలేదండి అని ఇక అవని బ్రతిమలాడుతూ ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు, నా మనవరాలు ఆరాధ్య ప్రాణాలు కూడా తీయాలనేనా దాని మీద ఇక్కడ ఒట్టు పెడుతున్నావు, అయినా నువ్వు ఎవరైనా చంపడానికి వెనకాడవులే, నీలాంటిది ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడు బయటికి అని అనగానే అవని షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడకు, ముందు బయటికెళ్ళవే అని భానుమతి అంటుంది. నీలాంటిది ఇంట్లో ఉంటే మేమెవ్వరం ప్రశాంతంగా ఉండలేము అని పార్వతి, భానుమతి అంటూ ఉంటే అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక పల్లవి ఇంకా ఏం చూస్తున్నావు, బయటికి వెళ్ళు, మెడపట్టి తోసిందాకా చూసుకోకు అని పల్లవి అనగానే అవని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భానుమతి ఇంకా చూస్తావేంటే దీన్ని బయటికి ఈడ్చిపడే అని ఇక భానుమతి అనగానే
పల్లవి చాలా సంతోషపడుతూ అవని దగ్గరికి వెళ్ళి అవని మెడ పట్టుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. అది చూసిన రాజేంద్ర ఒక్కసారిగా రియాక్ట్ అయిపోతాడు. పల్లవి తన ముందు నుండే వెళ్తూ ఉంటే ఒక్కసారిగా అవని చెయ్యిని పట్టుకుంటాడు. అది చూసి పల్లవి, పార్వతి, భానుమతి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే రాజేంద్ర అవని చెయ్యి పట్టుకోవడాన్ని చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. పల్లవి అవనిని ఎంత లాక్కెళ్తున్నా కూడా రాజేంద్ర అవని చెయ్యినే గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి అవని చాలా సంతోషపడుతుంది. అప్పుడే పార్వతి, భానుమతి, శ్రీకర్, కమల్ రాజేంద్ర దగ్గరికి వచ్చి రాజేంద్రని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏమండి, మీకు స్పృహ వచ్చిందా అని అంటూ ఉంటే ఇక భానుమతి కూడా రే నువ్వు మామూలు మనిషివి అయ్యావా అని సంతోషపడుతూ ఉంటుంది. ఇక రాజేంద్ర లేచి నిల్చుని పల్లవి వైపే కోపంగా చూస్తూ అవని చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన పార్వతి, ఇంకా ఎందుకండి ఆ అవని చెయ్యిని అలా పట్టుకున్నారు, దాన్ని వదిలేయండి, దాన్ని బయటికి గెంటేయాలి, అలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనగానే ఇక రాజేంద్ర, ఏంటి పార్వతి, అవని ఏం తప్పు చేసిందని తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకున్నావు అని రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. అప్పుడే భానుమతి, ఇంకేం చేయాలరా, శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని ఈ అవని చంపేయాలనుకుంది, ఇలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే అప్పుడే పల్లవి కూడా, అవును మావయ్య గారు, ఈ అవని శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలని చూసింది, మీ వారసుని చంపాలని చూసింది, ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు మావయ్య, అందుకే దీన్ని బయటికి గెంటేస్తున్నా అని పల్లవి చెప్పగానే రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసి పల్లవి, అవని, అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి, ఏంటండి పల్లవి ఏం చేసింది, తననెందుకు కొడుతున్నారు అని అంటూ ఉంటే పార్వతి, మొత్తం చేసింది ఈ పల్లవే, శ్రేయ తాగే జ్యూస్లో విషం కలిపింది ఈ పల్లవే, పాపం అవనికి ఏ పాపం తెలీదు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక పల్లవి, మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, నేను జ్యూస్లో విషం కలపడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటే, నోర్మి, నువ్వు కిచెన్లోకి వెళ్ళి అవని ఆరాధ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జ్యూస్లో విషం కలపడం నా కళ్ళారా చూశాను అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్వతి, భానుమతి అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఇక పార్వతి, ఏంటండి ఏమంటున్నారు మీరు అని అనగానే, అవును పార్వతి, ఈ పల్లవే శ్రేయ తాగే జ్యూస్లో విషం కలిపి అవనిని బలి చేయాలని చూసింది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా పల్లవి కుట్రని రాజేంద్ర బయటపెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.